నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయశంకర్. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. హెచ్సియులో ఉద్రిక్తత, క్యాంపస్లో పోలీసుల మోహరింపు. అత్తమామలపై అల్లుడు కత్తితో దాడి, కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఘటన. వైసీపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోంది, మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం. రేపు సూర్యాపేట జిల్లాకు సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న అర్ధరాత్రి విద్యార్థులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మకూడదంటూ డిమాండ్ చేస్తూ సీఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే 200 మంది పోలీసులు హైదరాబాద్ యూనివర్సిటీలోకి చొచ్చుకు వచ్చారు. అక్కడ పరిస్థితిని అర్ధరాత్రి కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు హైదరాబాద్ పోలీసులు. దీంతో పోలీసులు అలాగే విద్యార్థుల మధ్య కాస్త తోపులాట కూడా జరిగింది. కాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని అమ్మేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. Take them out. सर हमको मारा है गुंडे है भाई, बस है गुंडे निकल हुए गुंडे को लेके आए सामने बेचा सामने बेचा गुंडा को सुरेंद्र सर कौन बेचा कौन है बिना यूनिफॉर्म वाले लोगों को थोड़ा चले जाए कौन है बिना यूनिफॉर्म वाले రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న అర్ధరాత్రి విద్యార్థులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మకూడదంటూ డిమాండ్ చేస్తూ సీఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ తరుణంలోనే 200 మంది పోలీసులు హైదరాబాద్ యూనివర్సిటీలోకి చొచ్చుకు వచ్చారు. అక్కడ పరిస్థితిని అర్ధరాత్రి కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు హైదరాబాద్ పోలీసులు. దీంతో పోలీసులు అలాగే విద్యార్థుల మధ్య కాస్త తోపులాట కూడా జరిగింది. కాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని అమ్మేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది.
నాంపల్లిలో మైనారిటీ సంక్షేమ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామకృష్ణ, విజయ్ కుమార్, అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది సార్. ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా మన కలెక్టర్ మేడం గారు దగ్గర నుండి పర్యవేక్షించడం జరిగింది. తర్వాత మనకి ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. వినండి. సార్ సో ఈ రోజు మన ఇఫ్తార్ గెట్ టుగెదర్ వచ్చేసిన ఎమ్మెల్యే అనకాపల్లి గారికి, అలాగే ఎమ్మెల్యే ఎలమంచిలి గారికి, చైర్మన్ ఇద్దరికి, ఎస్పీ గారికి, డిఆర్ఓ గారికి, పెద్దలు అందరికీ నమస్కారం. రంజాన్ ఇస్ అ మంత్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఫర్గివ్నెస్ అంటారు. అంటే ప్రే చేస్తాము ఎందుకు, కుక్కు మాఫ్ కర్నే కే లియే. whatever sin we have committed, we are seeking the forgiveness of the God. నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. ఫర్దర్గా తప్పు చేయకుండా ఉండడానికి మన శక్తి ఇవ్వండి అని మనం 1 monthగా దేవుడిని ప్రార్థిస్తాం. అలాంటి ఒక మంచి రంజాన్ మంత్లో మీ అందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఈ ఇఫ్తార్ చేసుకోవడంలో నాకు చాలా చాలా సంతోషం. దీనితో పాటు గవర్నమెంట్ 2 అనౌన్స్మెంట్ చేశారు. మీ అందరికీ అది తెలియపరచడం నా బాధ్యత. ఒకటి మన ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం, రెండవది డిఎస్సి ఎగ్జామ్, టీచర్స్ ఎగ్జామ్ కోసం. రెండింటికి ట్రైనింగ్ కోర్సు 6th April నుంచి విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నాము. మన అనకాపల్లి జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ మీరందరూ ఆ ఫెసిలిటీ వాడుకోవాలని జిల్లా తరఫున, గవర్నమెంట్ తరఫున, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు అందరి తరఫున మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు మార్నింగ్ కూడా మన రెగ్యులర్ పోలీస్ టెలికాన్ఫరెన్స్లో ఈ రంజాన్ సంబంధించి మనం డీజీ లెవెల్ వరకు డిస్కషన్ చేసాం. అప్పుడు ఒక డీజీ సార్ కూడా మంచి మాట చెప్పారు. మన పాపులేషన్తో పాటు మైనారిటీస్ మీద, ఎస్పెషలీ ముస్లిం కమ్యూనిటీ, ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీద ఈరోజు నాకు చెప్తారు. నాకు ముఖ్యంగా రేగుపాలెం గ్రామంలో గత 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇఫ్తార్ వెళ్ళడం. ఈ రంజాన్ మాసంలో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మన పూర్వీకులు కొన్ని శతాబ్దాలు ఎగురు పెట్టారో అవి ఇప్పుడు మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తున్నాం. ఇప్పుడు బరువు తగ్గించుకోవడం. కానీ ఆ రోజు పెద్దలు మన ఆరోగ్యాన్ని కోరి కనీసం నెలలో ఒక సంవత్సరంలో ఒకటైనా ఈ రకంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అనే ఆలోచనతో అటువంటి ప్రత్యేకతలు. ఇది వీళ్ళు రంజాన్ మాసంలో చేస్తారు, ఈ హిందువులేమో కార్తీక మాసంలో చేస్తారు, ఉపవాసాలు. అట్లా ఎవరు ఏ పేరు చెప్పుకున్నా అందరూ కూడా చేసేది అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఓ వైన్స్ ని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయాల మధ్యలో వైన్స్ ఉంది, దీన్ని అక్కడి నుంచి మార్చాలంటూ ఎక్సైజ్ కార్యాలయం వద్ద స్థానికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు వినతి పత్రం అందజేశారు. మనోజ్ వైన్స్ వెంటనే భక్తులకు వ్యతిరేకంగా ఉన్న వైన్ షాపులు వెంటనే, హిందూ స్త్రీలకి ఆటంకం కల్పిస్తున్న వైన్ షాపులు వెంటనే, హిందూ స్త్రీలకి ఆటంకం కల్పిస్తున్న వైన్ షాపులు వెంటనే తొలగించాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కండ్రిగాపేటకు చెందిన 6 మైనర్లు ఈ నెల 24న ఇంటి నుంచి పారిపోయారు. ఇందులో 4 బాలురు, 2 బాలికలు ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. గన్నవరం వద్ద కొందరు రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారిని పట్టుకున్న తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.
న్యాయం కోసం నల్లిమల్లి కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మహేంద్రవాడలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 70 గ్రామంలో కారు బైకులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పాదయాత్రగా సభా ప్రాంగణానికి వెళ్లారు. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం మేడం గారు సనాతిని మీరందరూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, నల్లమిల్లి మనోజ్ గారి నాయకత్వం, నల్లమిల్లి మనోజ్ గారి నాయకత్వం. రామకృష్ణ నాయకత్వం, రామకృష్ణ నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకున్న నియోజకవర్గ నేతలు వేడుకలు చేసుకున్నారు. 43 ఏళ్లుగా కొనసాగుతున్న టీడీపీ పార్టీ రికార్డు సృష్టించిందని టీడీపీ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. తెలుగుత కార్యదర్శి గొడుగురు భాస్కర్ రెడ్డి అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏవైతే స్కీమ్స్ పెట్టారో మనిషికి కూడు గుడ్డ నీడ అని, ఆ మూడు కూడా అప్పుడు ఆయన ప్రవేశపెట్టినాయి. అది సేమ్ అదే ఇది చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అలాగే అభివృద్ధి రెండు కలిపి చేస్తున్నారు. ఇక ముందు కూడా పార్టీ ఇంకా బలోపేతం అవుతుందని తెలియజేస్తున్నారు. అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏవైతే స్కీమ్స్ పెట్టారో మనిషికి కూడు గుడ్డ నీడ అని, ఆ మూడు కూడా అప్పుడు ఆయన ప్రవేశపెట్టినాయి. అది సేమ్ అదే ఇది చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అలాగే అభివృద్ధి రెండు కలిపి చేస్తున్నారు. ఇక ముందు కూడా పార్టీ ఇంకా బలోపేతం అవుతుందని తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఓ అల్లుడు అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. అశ్వాపురానికి చెందిన కనితి నరసింహులు వనజాక్షి కుమార్తె శ్రావణిని హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ కుమార్ అనే వ్యక్తికి పెళ్లి చేశారు. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత 2 సంవత్సరాలుగా వేరువేరుగా ఉంటున్నారు. శ్రావణి అశ్వాపురంలోని తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. భర్త శ్రవణ్ కుమార్ తన కూతురుని చూసేందుకు అత్తగారింటికి వచ్చాడు. తర్వాత భార్యాభర్తల మధ్య మాటకు మాట పెరిగి గొడవ వచ్చింది. దీంతో అల్లుడు అత్తమామలపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రావణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఓ అల్లుడు అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. అశ్వాపురానికి చెందిన కనిత నరసింహులు వనజాక్షి కుమార్తె శ్రావణిని హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ కుమార్ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత 2 సంవత్సరాలుగా వేరువేరుగా ఉంటున్నారు. శ్రావణి అశ్వాపురంలోని తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. భర్త శ్రవణ్ కుమార్ తన కూతుర్ని చూసేందుకు అత్తగారింటికి వచ్చాడు. తర్వాత భార్యాభర్తల మధ్య మాటకు మాట పెరిగి గొడవ జరిగింది. దీంతో అల్లుడు అత్తమామలపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రావణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. మచిలీపట్నంలో మైనార్టీ సంక్షేమ శాఖ తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ముస్లింలకు నష్టం కలిగే చర్యలను తమ ప్రభుత్వం మద్దతు ఇవ్వదన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్నది ఒక్క కూటమి ప్రభుత్వమని అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ముస్లింల సంక్షేమానికి 5,400 కోట్ల నిధులు కేటాయించిన విషయాన్ని మంత్రి రవీంద్ర తెలిపారు. సంక్షేమాన్ని గురించి ఆలోచించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మైనార్టీ సోదరులు ఆ రోజున తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా ఊచకోత కోసే పరిస్థితి ఉండేది. మత విద్వేషాలను రెచ్చగొట్టి అక్కడ ప్రశాంతత వాతావరణాన్ని కల్పించింది వాటికి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా మనం చెప్పొచ్చు. అదే కాదు, ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు కూడా ఇవాళ 5,400 కోట్లు మైనార్టీ సోదరుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మరి ముఖ్యంగా అబ్దుల్ కలాం విదేశీ విద్యకు కూడా మరి కేటాయించడం, మరి గతంలో 2014-19లో మేము ఇచ్చాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం మొత్తం కూడా రద్దు చేసిన, తిరిగి మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నాం. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ముస్లిం సోదరులందరూ కూడా క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మైనార్టీ సోదరుల యొక్క సంక్షేమం గురించి ఆలోచించింది. వాళ్ళకి ఏదో ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఏ విషయాల్లో అయినా సరే జాతీయ స్థాయిలో చర్చించడానికి కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ముందుంటుంది. మన రాష్ట్రంలో మైనార్టీ సోదరుల తరఫున కేవలం రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ముస్లిం సోదరులతో అటు కేంద్ర ప్రభుత్వం చర్చలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చూసాం ఈ రకంగానే వాళ్ళు విధ్వంసం. తెలుగు ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ ఉగాది పండుగ సందర్భంగా అందరికీ శుభం జరగాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం కోరుతున్నానని తెలిపారు. ప్రజా పాలనలో తీసుకున్న అనేక కార్యక్రమాలు ప్రజల బాగు కొరకు చేసినవేనని అన్నారు. ఈ విశ్వవాసు నామ ఉగాది పండుగ దినాన అందరికీ శుభం జరగాలని, తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనం కోరుతూ ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ప్రజల బాగు కొరకు, ప్రజలకు మంచి జరగాలని, భవిష్యత్తు పునాది ఉగాది పండుగ పూట మంచి కార్యక్రమం సన్న బియ్యంతో ప్రారంభిస్తూ ఉన్నాం. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు సంక్షేమము, అభివృద్ధి జోడెద్దుల్లాగా నడుస్తున్న ఈ సందర్భంలో అందరూ కూడా మంచి పాడి పంటలతోటి వృత్తిపరంగా, వ్యవహారకంగా విజయం పొందే విధంగా తెలంగాణ రైజింగ్ తెలంగాణగా ముందుకు కొనసాగే విధంగా ఈ పండుగ మనందరికీ శుభం జరగాలని విశ్వవాసు నామ శుభ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. విశ్వవాసు నామ
ప్రభుత్వం ఇస్తున్న కుట్టు మిషన్లను మహిళలు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ సోదరీమణులకు మంత్రి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇస్తుంది కదా అని అవసరం లేకున్నా తీసుకుని కుట్టు మిషన్లను వృధా చేయొద్దని మంత్రి అన్నారు. కుట్టు మిషన్లను కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ఉపాధి కల్పనకు ఉపయోగించుకోవాలని అన్నారు. ఇళ్ల విషయంలో కానివ్వండి, ఇక్కడి మైనార్టీల सिर्फ दे रहे बोल के लिए सुनाई वो मिल रहा है, हम लेंगे, ऐसा नहीं है. मैं मैडम को बता रहा हूँ, जिसको भी ज़रूरत है आरटीओ और सेटलमेंट दोनों मैडम, अगर सही भी म्यूनसिपल कमिश्नर तीनों मिलके उसको भी सही भी ज़रूरत है तो किसी भी नंबर होने से मैं उसको दिलाने वाला हूँ, मैं देने वाला हूँ. मारो इस्तेमाल करके काम का घर का आमदनी बढ़ाने के लिए, घर का काम करते हुए, सबका काम करते हुए बच्चों को पढ़ाने के लिए आपको जैसा गर्म पानी के साथ ठंडा पानी मिलाए तो घर कैसा चलता वैसा चलाने के लिए काम इस्तेमाल में आना है. सिर्फ सरकार दे रहे हैं, हम लेंगे, लेके वहाँ पहुँच देंगे, रख देंगे, ऐसा चीज़ को मत इस्तेमाल करिए किसी चीज़ के भी. और मैं आप लोगों से और एक गुजारिश करता हूँ, राजू युवा विकास प्रोग्राम लगाए, इसमें माइनॉरिटी वेलफेयर से भी स्कीम्स है, SC ST PC EWS का भी बहुत सारे स्कीम्स है. स्कीम्स का लिस्ट में सिर्फ दे रहे बोल के लिए सुनाई वो मिल रहा है, हम लेंगे, ऐसा नहीं है. मैं मैडम को बता रहा हूँ, जिसको भी ज़रूरत है आरटीओ और सेटलमेंट दोनों मैडम, अगर सही भी म्यूनसिपल कमिश्नर तीनों मिलके उसको भी सही भी ज़रूरत है तो किसी भी नंबर होने से मैं उसको दिलाने वाला हूँ, मैं देने वाला हूँ. मारो इस्तेमाल करके काम का घर का आमदनी बढ़ाने के लिए, घर का काम करते हुए, सबका काम करते हुए बच्चों को पढ़ाने के लिए आपको जैसा गर्म पानी के साथ ठंडा पानी मिलाए तो घर कैसा चलता वैसा चलाने के लिए काम इस्तेमाल में आना है. सिर्फ सरकार दे रहे हैं, हम लेंगे, लेके वहाँ पहुँच देंगे, रख देंगे, ऐसा चीज़ को मत इस्तेमाल करिए किसी चीज़ के भी. और मैं आप लोगों से और एक गुजारिश करता हूँ, राजू युवा विकास प्रोग्राम लगाए, इसमें माइनॉरिटी वेलफेयर से भी स्कीम्स है, SC ST PC EWS का भी बहुत सारे स्कीम्स है. स्कीम्स का लिस्ट में सिर्फ दे रहे बोल के लिए सुनाई वो मिल रहा है, हम लेंगे, ऐसा नहीं है. मैं मैडम को बता रहा हूँ, जिसको भी పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. దేశంలోనే మొదటిసారిగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు. సన్న బియ్యం పథకం ద్వారా రాష్ట్ర జనాభాలో 80% మందికి పైగా లబ్ధి చేకూరుతోందని తెలిపారు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వాళ్ళకి 3 రంగుల కార్డు, దారిద్ర్య రేఖ ఎగువన ఉన్న వారికి గ్రీన్ కార్డు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఎంత విప్లవాత్మక మార్పు ఆలోచన చేయండి. తుఫాను పెడుతున్నా, మోటార్ సైకిల్స్నా, సైకిల్నా, నడుచుస్తున్నా మీ ఇష్టం. కానీ ప్రతి ఒక్కరు 5 గంటల లోపల స్టేజ్లో ఉండాలి. ప్రోగ్రామ్ కూడా ఎక్కువ సమయం చేయము, గంట తర్వాత ముగించేస్తాం. ఇంట్లో పోయి క్రమశిక్షణలో పాల్గొనాలి, సభలో విజయం తెచ్చాలని మీ అందరికీ అందరికీ ఉచితంగా 6 కిలోలు సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. నేను అనుకున్నది తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, మొత్తం భారతదేశంలోనే ఇది ఒక అద్భుతమైన పథకం. నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్కి, దారిద్ర్య రేఖకు కింద ఉన్న అందరికి కూడా పెద్ద నాయకులు మేము నిలబడలేసిన వస్తాం, ఆ చేతుల కోసం మాత్రం కుదరదు. మీరు ఎప్పటి మీ ఊరి నుంచి ఇంత జనం వస్తే అంతే పదము, నా దగ్గర అంతే విలువ అని చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. జై జై కాంగ్రెస్. హిస్టరీ ఇస్ బీయింగ్ క్రియేటెడ్, చరిత్ర సృష్టించబోతున్నాము. ఇప్పుడున్న పద్ధతిలోనేమో 70-80% వచ్చే బియ్యం తినడం లేదు, ఇల్లీగల్ మాఫియా పోతున్నది.
ఆ సిస్టమ్ మార్చేసి టీడీపీ పార్టీ 43వ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. నెల్లూరు ఎన్టీఆర్ భవన్లో నేతలతో కలిసి మంత్రి పార్టీ జెండా ఆవిష్కరించారు. 43 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కలిసి నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి అన్నారు. రాష్ట్రం మొత్తం ఎంతో కోలాహలంగా తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో, ప్రతి వార్డులో చేసుకుంటున్నారు. ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు పేదలు, నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడు చక్కగా కూడు, గుడ్డ, నీడ కావాలి, ఎవరు కూడా తిండికి కానీ గుడ్డకు కానీ ఉంటాని ఇంటి కానీ ఇబ్బంది ఉండకూడదని ఈ పార్టీని స్థాపించారు. ఆ స్ఫూర్తితోనే ఈరోజు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ పెట్టకముందు భారతదేశంలో ఎవరికైనా ఇల్లు ఇవ్వటం అంటే 4 తాటాకాకులు 4 తాటిపదులు ఇచ్చేవాళ్ళు. అది సిస్టమ్. అలాంటిది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టంగానే ప్రతి పేదవాడి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఇవ్వటం, ఆ స్ఫూర్తిని ఈరోజు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్నారు. నా శాఖ తీసుకుంటే టిట్కో హౌసెస్ భారతదేశంలో ఎక్కడా లేవు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేస్తే దాన్ని గత ముఖ్యమంత్రి 2,61,000 కుదించాడు. మరి 7 లక్షల్ని 2,61,000 కుదించి అయినా పూర్తి చేసినట్టు అవి కూడా చేయలే. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతుంది బీజేపీ ప్రభుత్వమని మంత్రి సీతక్క ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ మానుకోవాలని అన్నారు. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలు దేశ సమాజం క్షమించరానివని తెలిపారు. గ్రామాన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు నిర్వహించామని మంత్రి సూచించారు. 2-3 వేల మందికి ఇచ్చారు, మూసేసారు. అది కూడా మరి ఏ పథకమైనా వాళ్ళు ఇవ్వలేదు. ఒక్కటే ఇచ్చారంటే రైతు బంధు, గుట్టలకు ఇచ్చారు, మనకు కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం కూడా వాళ్ళు ఎక్కటి పోయినది కూడా ఎలక్షన్ల ముందు వర్షాకాలంలో ఎప్పుడో ఇవ్వాల్సింది ఇవ్వనుకుంటే మనం వచ్చిన తర్వాతనే ఇచ్చినాం. అన్నీ కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాం. కానీ మన లీడర్లు యాక్టివ్గా ఉండి జనాలకు చెప్పాలి. ఇవాళ లీడర్లు ఉంటారు, ఎవరో ఒకరు మనల్ని తిడతారు, దాని మీద కనీసం స్పందనే ఉండదు. ఖండించారు, మాట్లాడరు. మరి ఇట్లా మేము కూడా అసెంబ్లీలో అవతల మమ్మల్ని తిడుతుంటే లేదా మన నాయకులు తిడుతుంటే మేము కూర్చుంటారా? చూస్తాను కదా, మేము కూడా లేచి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తాం. మరి ఇక మనం పార్టీ అని మన సొంతం వాటి కోసం చేస్తే అది ఎప్పుడు కూడా మా మైండ్ లో కూడా ఉండదు. లీడర్ అంటే గ్రామం వరకు గ్రామమే ఉంటారు, జిల్లా కాదు మీరుగా, జిల్లా వాళ్ళు ఊరికే ఉంటారు. కాబట్టి ఈరోజు మనం రేపటి నుంచి చేసేటువంటి కార్యక్రమం జిల్లా అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు ఇప్పుడు కోఆర్డినేషన్ చేసుకొని గద్దెలు ఎన్ని ఊర్లలో ఉన్నాయి, గద్దెలు లేని ఊర్లలో ఇమ్మీడియట్లీ మనం గద్దెలు కూడా కట్టుకోవాలి. We will do updates. Keep watching 4 Sides TV.